నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక 2 వీక్స్ బ్యాక్ కాల్ చేశాడండి. ఆయనకి రికరెంట్‌గా కాలి బొటనవేలు గ్రేట్ టో దగ్గర పెయిన్ అండ్ అప్పుడప్పుడు పస్ రావడం, బ్లడ్ రావడం ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఐ ఆస్క్డ్ హిమ్ టు సెండ్ ఎ పిక్చర్. పిక్చర్ చూసిన తర్వాత నేను రమ్మని చెప్పాను. ద ప్రాబ్లమ్ హీ వాస్ ఫేసింగ్ వాస్ ఇన్‌గ్రోన్ టోనైల్. దీంట్లో ఏంటంటే మన నెయిల్ 2 సైడ్‌కి లోపలికి కర్వేచర్ అయిపోయి వంకర తిరిగి స్కిన్ లోపలికి ప్రెస్ అయ్యి గ్రో అవుతుంటది. దానికి విపరీతమైన పెయిన్ ఉంటది. సెకండరీగా అది ఈ ప్రెషర్ సింటమ్స్ పెరిగినప్పుడు, ఇన్ఫెక్ట్ అయినప్పుడు పస్ కూడా వస్తుంటది. అండ్ తను రెగ్యులర్‌గా ఫిజిషియన్ వాళ్ళ ఇంటి దగ్గర చూయించుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ రాసి హి వాస్ గెట్టింగ్ రిలీఫ్ ఫర్ సమ్ టైమ్. మళ్ళీ అది వస్తుంది ప్రాబ్లమ్. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇన్‌గ్రోన్ టోనైల్‌కి సొల్యూషన్ ఏంటి? సో వాట్ ఐ డిడ్ ఈస్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ మాకు సిలబస్‌లో ఇన్‌గ్రోన్ టోనైల్‌కి వెరైటీ ఆఫ్ చిన్న మైనర్ సర్జరీస్ ప్రిస్క్రైబ్ అయినాయి. వాట్ హోల్డ్స్ గుడ్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్విక్స్ ప్రొసీజర్. దీంట్లో ఏం చేస్తామంటే నెయిల్ సైడ్‌కి నెయిల్ గ్రో అయ్యే పార్ట్‌ని తీసేస్తాము. అండ్ నెయిల్ కింద ఉండే నెయిల్ బెడ్ ఏదైతుందో ఇది కర్వేచర్ కావడం వల్ల ఈ ప్రాబ్లమ్ అవుతుంది. సో నెయిల్ మిక్స్ చేసి ఈ నెయిల్ బెడ్ అనేది ఫ్లాట్ చేస్తాము. సో ఏదైనా కండిషన్ ఉన్నప్పుడు ఏంటంటే వీ షుడ్ ట్రై టు ట్రీట్ ద కాజ్. చాలా మంది ఇది తెలియక నెయిల్ తీసేయడం జరుగుతుంది. దాంతో ప్రాబ్లమ్ సాల్వ్ కాదు.